చనిపోతే మీరు నన్ను మరుక్షణమే మర్చిపోవాలి. మీకు తెలుసా సార్, దేవుడు మన జీవితాల్లోకి రాడు, మనమే ఆయన జీవితంలోకి వెళ్ళాలి. నేను అలాగే మీ జీవితంలోకి వచ్చాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మీ ఇద్దరు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. అలా కాదు వదినా, త్వరగా మనం పిల్లల్ని ఎత్తుకునేలా చెయ్యమని ఆశీర్వదించు. ఇదిగోండి వంశీ వసుంధర, నేను మిమ్మల్ని ఆశీర్వదించకపోయినా మీరు మాత్రం మా బదులుగా ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా పిల్లల్ని అందించాల్సిందే. పిల్లలు కలగడం దేవుడు ఆశీర్వాదం. ఐరేంద్రి, మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది. ముందు దేవుడికి దండం పెట్టుకుందరు. పదండి వంశీ సార్. ఒక్క నిమిషం ఆగండి. అన్నయ్య, మీకు ఆసక్తి లేకపోయినా ఈరోజు సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను కేక్ తెప్పించాను. సూరి సూరి అన్నయ్య, వసుంధర గారు కేక్ కట్ చేయండి. అక్క, నువ్వు కూడా వంశీ సరికి కేక్ తినిపించు. కుదరదా లేక్యా? అమ్మా వసుంధర, ఏమైందమ్మా? నాకు అర్థమైందమ్మా. గాయమైన తన చేత్తో కేక్ తినిపించడానికి తనకి మనసు ఒప్పట్లేదు. అలా తినిపిస్తే నాకు చేదనుభవమే. అవును వసుంధర, వద్దులే వసుంధర. ఇలాగే ఒక్కొక్కటిగా మీకు దూరం చేసి మీ నుంచి దూరం అయిపోతాను. అయ్యో, మాట్లాపడి మర్చిపోయాను. రవళి చెప్పినట్టు పూజ గదికి వెళదాం పదండి. వసుంధర గారు, మీకు క్యాన్సర్. మీరు ఎక్కువ కాలం బతకపోవచ్చు. ఇంకొద్ది రోజుల్లో మీ పరిస్థితి బ్యాడ్గా తయారవుతుంది. ఈ నిజాన్ని మీ అందరితో చెప్పాలో లేదంటే అలాగే చచ్చిపోవాలో నాకేం తెలియడం లేదు. ఇంత సంతోషం నన్ను చుట్టుకునుంది. నిజం తెలిస్తే అందరి మొహాల్లో ఈ సంతోషం, ఈ చిరునవ్వు ఉంటుందా? ఏంటి మేడం మీరు? మిమ్మల్ని ఒక చోట ప్రశాంతంగా కూర్చోమని మేమందరం చెప్పాం కదా. నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే వేడి పాలు మీ చేయి మీద పడేవి. అయినా ఇవన్నీ చేయడానికి నేనున్నాను కదా. ఇప్పటికే ఐరేంద్ర మేడం వల్ల మీ చేతి గాయమయ్యి తల్లడిల్లిపోతున్నారు. ఇంకా ఇలా ప్రమాదాలకి గురవుతారా చెప్పండి? మరేం లేదు రవళి. వంశీ సార్కి కొంచెం తలనొప్పిగా ఉందని చెప్తే కాఫీ కలపడానికి వచ్చాను. అది సరే గాని మీరు కాఫీ కలపండి మేడం. నేను వెళ్ళి వంశీ సార్కి ఇచ్చేసి వస్తాను.
ఎందుకంటే మీరు కప్పుని పట్టుకోలేరు కదా. అయ్యో, వచ్చిన పనే మర్చిపోయాను మేడం. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, స్వీట్ పంచమని ఆనంద్ బాబు స్వీట్ బాక్స్ ఇచ్చి మర్చిపోయారు. నేనే నా తెలివితేటలతో కనుక్కొని పనిచేస్తున్నాను. తినండి మేడం. రవళి, కాస్త వేడిగా కాఫీ తీసుకురాబా, తలనొప్పిగా ఉంది. అలాగే అమ్మగారు. మేడం, సుచిత్రమ్మ గారికి టాబ్లెట్స్ ఇవ్వాలి. అలాగే మేడం కూడా ఆవిడ బుక్స్ ఏవో పోయాయన్నారు, అవి కూడా వెతికిచ్చేసి వాళ్ళకి ఇంకేమైనా కావాలేమో కనుక్కొని వచ్చేస్తాను. ఈ లోపు మీరు కాఫీ కలిపి నన్ను పిలవండి, వచ్చేస్తాను. మేడం, మీరు మళ్ళీ మర్చిపోయి పరధ్యానంలో ఉండకండి. కాఫీ చల్లారిపోతే వంశీ సార్ తాగలేరు. పిలవండి, వచ్చేస్తాను. రవళి, రవళి. ఆనంద్ సార్, మీరు పిలిచింది ఈ ఫైల్ కోసమే కదా? అవును రవళి, నువ్వు నిజంగా సూపర్ రవళి. అయినా నేను పిలిచింది ఈ ఫైల్ కోసమే అని నీకెలా తెలుసు? రాత్రి వంశీ సార్ ఈ ఫైల్ గురించి చెప్తూ అప్పచెప్పడం పక్కనే పని చేసుకుంటున్నా నేను గమనించాను. మీరు ఏదో ఫోన్ రావడంతో హడావిడిగా వెళ్ళిపోయారు. అందుకే నేను జాగ్రత్త చేసి పక్కన పెట్టాను. నువ్వు నిజంగా బ్రిలియంట్ రవళి. కీప్ ఇట్ అప్. నీ అవసరం కూడా ఈ ఇంటికి ఎంతో ఉంది. మేడం, అన్ని పనులు టకటక పూర్తి చేసేసాను. మీరు అందిస్తే కాఫీ కప్పు తీసుకెళ్లి వంశీ సార్ కూడా అందిస్తాను. తీసుకెళ్ళు రవళి, జాగ్రత్తగా ఇవ్వు. ఏంటి మేడం అలా అంటారు? నా మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది, నమ్మకంతో పాటు బాధ్యత కూడా ఉంది. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చూడు శంకర్, పెండింగ్ ఉన్న మిగతా ప్రోగ్రామ్స్ మొత్తం ఎల్లుండికి పోస్ట్ పోన్ చేయి. నేను ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో గడపాలనుకుంటున్నాను. లేదు సార్, ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సైన్ చేయాలి. అవి చాలా అర్జెంట్ సార్. శంకర్, ఫైల్సే కదా, తీసుకొచ్చే, నేను సంతకం పెడతాను కదా. వంశీ సార్, సారీ రౌడీ, నేను చూసుకోలేదు. పర్లేదులేండి సార్, నేను కుదురుగా నడవకుండా గెంతుకుంటూ వచ్చాను. అయ్యో సార్, మీ డ్రెస్ మీద కాఫీ పడింది. అక్కడ కూర్చోండి సార్, నేను తుడుస్తాను. కూర్చోండి రండి సార్. ఓ 2 నిమిషాల పాటు ఇక్కడే కూర్చోండి, నేను కింద కూడా శుభ్రం చేస్తాను.
శంకర్, కదా, మీరు వెళ్ళండి. ఇక్కడ అంతా శుభ్రం చేసి మీకోసం ఇంకో కాఫీ తీసుకొస్తాను. ఓకే. శంకర్, నేను చెప్పింది భగవంతుడు నన్ను దూరం చేస్తూనే ఇంకొక మార్గం చూపిస్తున్నాడన్నమాట. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నామైతే ఉంది. అమ్మా, చేతులెత్తి దండం పెట్టే శక్తి, స్థాయి, అర్హత అన్నీ పోతున్నాయి. తొందరలోనే నేల కొరిగి నీ ఒడికి చేరుకుంటాను. వెళ్ళిపోబోతున్న నాకు బ్రతకాలన్న ఆసున్నా బ్రతికే అవకాశం ఏ మూలన లేదనిపిస్తుంది. నన్ను కోల్పోవడం కుటుంబ సభ్యులెవరూ సహించలేరు. నేను వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి పోలేను. వంశీ సార్కి నేను చనిపోయానని తెలియగానే ఆయన అక్కడే ఆగిపోవడానికి వీల్లేదు. నేను కనపడకపోయినా ఆయన మాత్రం ముందుకు వెళుతూ ఉండాలి. అలా జరగాలనే వంశీ సార్కి తోడుగా రవళిని నా స్థానంలోకి తీసుకొచ్చి వంశీ సార్ అభిరుచులు, అలవాట్లు చెప్పి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనుకుంటున్నాను. అమ్మా, నా జీవితంలా కాకుండా రవళి జీవితాన్నైనా ఒక మలుపు తిరగనివ్వు. ఇంట్లో వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి నన్ను మర్చిపోయేలా చెయ్యమ్మా. అంతకు మించి నాకు ఆశ లేదు, అడిగే ఓపిక లేదు. వంశీ సార్ని రవళిని కలిపేసి నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. ఇదే నా చివరి కోరికమ్మా. అయినా నా పిచ్చిగాని వసుంధరకి ఇంత ఆర్భాటం చేస్తే నచ్చుతుందా ఏంటి? ఏదో ఇలా ఖాళీగా ఉన్న సమయంలోనైనా తనకి నచ్చేలా ఏదో ఒకటి చేయాలనే ఇదంతా. పాపం వసుంధరకి అమ్మ, అత్తయ్య ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. రావసు, ఏంటి వంశీ సార్, హుషారుగా ఉన్నట్టున్నారు? హుషారుగా లేని వసుంధరా, పని చేస్తున్నాను. నీ చేతికి గాయమైంది కదా, ఏం చేయాలన్నా నాకేం తోచట్లేదు. అందుకే ఇలా పూలు డెకరేట్ చేస్తున్నాను. అయినా ముహూర్తానికి ఇంకా టైం ఉందిలేండి సార్, మీరు ఇంక ఇవన్నీ ఆపేయండి. నిజమే కదా.
ఇప్పుడు ఎలా ఉంది వసు? మీరు తాకాక కూడా నాకింకా నొప్పి గుర్తుంటుందా వంశీ సార్? ఓ షిట్. ఏమైంది సార్? వసు, నీకోసమని హల్వా ఆర్డర్ చేశాను. మేనేజర్ శంకర్ తనే తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు. నీకు తెలుసు కదా మన శంకర్ ఎంత పర్ఫెక్ట్ మ్యానో. నేను వెళ్ళి దాని గురించి కనుక్కుంటాను, నువ్వు కిందికి వచ్చే. మేనేజర్ శంకర్ నిజాయితీని చూసి మీరు పరిగెడుతున్నారు సార్, కానీ నేను నిజాన్ని దాచి మీ కళ్ళల్లోకి చూసి కూడా మాట్లాడలేకపోతున్నాను. ఈ గది నా కోసమే అలంకరించారు కదా సార్, కనీసం నేను చనిపోయాకైనా వీటికి దగ్గర అవుతానేమో. ఆ ముహూర్తం కోసమే నేను ఎదురు చూడాలి. మేడం, మేడం, జ్యూస్. ఈ టైంలో జ్యూస్ ఏంటే? మీరంటే నాకేమైనా ఇష్టమా ఈ టైంలో కష్టపడి జ్యూస్ తీసుకురావడానికి? అంటే ఇంకాసేపట్లో అందరూ నిద్రపోతారు. ఈ గ్యాప్లో ఏ జ్యూస్లోనో ఏ పాలల్లోనో పురుగు మందు లాంటిది కలిపిస్తే నా పీడ పోతుందనే కదా నువ్వు తీసుకొచ్చింది. ఓ ఐరేంద్ర మేడం గారు, నేను మీకు హాని చేయాలనుకోవడం లేదు. నాకంత కర్కశమైన మనసు కూడా ఏం లేదులేండి. అయినా ఈ జ్యూస్ కలిపింది నేను కాదు, సుచిత్రమ్మ గారే. సుచిత్రమ్మ గారి స్వయంగా పళ్ళరసం కలిపి అందరికీ ఇవ్వమన్నారు. ఇప్పుడే ఆనంద్ గారికి అలేఖ్య గారికి ఇచ్చేసి వస్తున్నాను. మీరు కూడా తీసుకుంటే వెళ్ళిపోతాను, లేదంటే వదిలేసి వెళ్ళిపోతాను. అయినా సుచిత్ర వదినకి ఇంత హడావుడిగా జ్యూస్ కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? సంథింగ్ వెంట్ రాంగ్ కాదు కదా? మేడం, మేడం ఏంటే? తాగండి. గ్లాస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను, లేదంటే ఐరేంద్ర మేడం గారు వద్దన్నారని సుచిత్ర మేడం గారితో చెప్పి నేనే తాగిస్తాను. ఆగు. మా వదిన్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. తను స్వయంగా కలిపిన ఈ జ్యూస్ని నేను తాగుతాను. ఈరోజు వసుంధర మేడం గారి పెళ్లి రోజు కదా మేడం, అందుకే మీకోసమే ప్రత్యేకంగా ఈ జ్యూస్ కలిపారు. నేను వస్తాను మేడం. ఒసే రవళి, నీతో ఇంకా మాట్లాడాలి. మా వదిన సుచిత్రాదేవి ఇక్కడే ఉందా? కింద హాల్లో ఉందా? చెప్పవే. అది చెప్పు.